ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు దేవుని వాగ్దానం కొరకు మనం వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం గనుక మరలా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని తీసి 89వ కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుంటే అక్కడ దేవుని వాక్యం మనతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నా చేయి అతనికి ఎడతెగక తోడయుండును అనే మాట అక్కడ దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. దేవుని చేయి తన భక్తులకు ఎన్నడూ దూరంగా ఉండదు. తన బిడ్డలను తన చేత్తో ఆదుకునే దేవుడు ఆయన. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని చేయి ఆ ప్రజలందరినీ బయటకు తీసుకొచ్చి తన ప్రేమను కనపరిచిన దేవుడు ఆయన. ప్రియులరా, అంత మాత్రమే కాదు, ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచినప్పుడు తన బాహుబలమును కనబరిచి సముద్రమును 2 పాయలు చేసినట్టు మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో ఆయన చేయి నీకు నాకు మనందరికీ ఎడతెగక తోడై ఉంటుందని విశ్వాసంతో మనం నమ్మగలిగితే కష్ట సమయంలో, దుఃఖంలో, శ్రమల్లో మనం ఉన్నప్పుడు ప్రభువు చేయి మన వెంట ఉందని నమ్మి, ప్రభువా నీ చేతితో నన్ను ఆదరించు, నన్ను నడిపించు, నీ చేయి బట్టి నాయన నన్ను ముందుకు కొనసాగించయ్యా అని ప్రార్థించగలిగితే ఖచ్చితంగా పేతురుని తన చేయి బట్టి పైకి లేపిన దేవుడు నిన్ను నన్ను కూడా చేయి పట్టుకొని మనకు మార్గం చూపించి ఆయన మార్గంలో నడిపించే దేవుడు. అయితే ఆయన బాహు మనకు తోడై ఉండాలంటే, ఆయన చేయి ఎడతెగక మనకు తోడై ఉండాలంటే మొదటిగా మన చేతుల్లో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలని ఏబు గ్రంథంలో మనం చదువుకున్నాం. నీ చేతుల్లో పాపం ఉండగా దాన్ని విడిచిపెట్టు అని అక్కడ దేవుడు మాట్లాడతాడు. అంత మాత్రమేనా, సామెతల గ్రంథంలో నీ చేతులకు నా వాక్యమును కట్టుకోమని దేవుడు మాట్లాడతాడు. ప్రియులరా, దేవుడు తన చేతిని మనకు తోడుగా ఉంచాలంటే మొదటిగా మన చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుని చేయి ఎడతెగక మనకు సహాయం చేయాలంటే మన చేతిలో ఉన్న పాపాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెట్టి పరిశుద్ధంగా మన చేతులు ఉంచుకుంటామో, పరిశుద్ధ హృదయాన్ని కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు బాహువు మనకు సహాయం చేస్తుంది. దేవుడు చేయి మనల్ని పట్టుకొని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఆయన చేతి సహాయాన్ని కోరుకునే మనం మొదటిగా మన చేతిలో ఏముందో మనం గమనించాలి. మోసే తన ప్రజలకు కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు 2 చేతులు ఎత్తి ప్రార్థించాడు. అలాగే మనం కూడా మన చేతులు ప్రభువు వైపు ఎత్తి ప్రార్థించగలిగితే ఖచ్చితంగా ఆయన సహాయం చేసే దేవుడు కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ చేతిని మాకు తోడుగా ఉంచు అని ప్రార్థిద్దాం. అలాగే మన చేతుల్లో ఉన్న పాపాన్ని విడిచిపెడదాం. మన చేతిలో దేవుని వాక్యాన్ని పట్టుకుందాం. మన చేతులు దేవుని వైపు ఎత్తి ప్రార్థన చేద్దాం. మన చేతులు రక్తంతో ఎర్రగా ఉన్నాయేమో, మన చేతులు పాపంతో మురికి పట్టిపోయాయేమో, ఈ ఉదయకాల సమయంలో ఆయన వాక్యపు వెలుగులో మన పాపాలు, మన శాపాలు, మన అపరాధముల దోషములన్నింటినీ ఒప్పుకుంటూ పరిశుద్ధ హృదయం కలిగి ఆయనను అనుసరించగలిగితే దేవుడు తన బాహుబలమును తోడుంచి తన చేతి సహాయాన్ని మనకు అందించి ముందుకు నడిపిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్.